శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మన జీవితంలో మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించున్నాడు. దేవుడు అనుగ్రహించినటువంటి దినంలో దేవుని యొక్క చిత్తానుసారంగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించేటువంటి రీతిలో పరిశుద్ధాత్ముడు ఈ దినమంతా నడిపించాలి. దేవుని బిడ్డలారా, మన టీఎల్సీ అనుదిన ఆహారం ఎహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయంలో శ్రేష్టమైనటువంటి తలంపు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ మనలందరినీ కూడా ఈ మాట చేత బలపరుస్తానికి ప్రవేశపడుతున్నాడు. మీరు గమనించినట్లయితే ఎహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయంలో చివరి 24వ వచనాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం. దాని కొమ్మల నీడన అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయవాడననియు, పచ్చని చెట్టు ఎండిపోనట్లు ఎండిన చెట్టు వికసించినట్లును చేయవాడననియు భూమి అంతటా సకలమైన చెట్లకు తెలియబడను. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దాన్ని నెరవేర్చుదును. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మనం గమనించినట్లయితే మన దేవుడు సార్వభౌముడు, మన దేవుడు సర్వంతర్యామి, మన దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు. ఎందుకంటే సమస్తాన్ని కూడా మాటతో కలుగు చేసినటువంటి ఈ సృష్టి అంతటిని కూడా కలుగునుగా కంటేనే కలిగింది. అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన జీవితంలో ఏదైనా చేయగలుగుతాడు. దేవుడు చేయలేనటువంటిది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో ఏదీ లేదు. 2 తలంపులు ఈ వచనంలో మీరు గమనించినట్లయితే 2 తలంపులు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగా చేయును అంటున్నాడు. ఘనమైనటువంటి చెట్టుగా ఉన్నటువంటి చెట్టును నీచమైన చెట్టుగా, నీచమైనటువంటి చెట్టును ఘనమైనటువంటి చెట్టుగా చేయగలిగినటువంటి దేవుడు. నిజమే దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఎందరో జీవితాల్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఒకప్పుడు వారి బ్రతుకులు దుర్భరమైనటువంటి, తృణీకరించబడినటువంటి, ఎన్నిక లేనటువంటి, కొరగారనటువంటి బ్రతుకులు వారి బ్రతుకులు. అలాంటి నీచమైన, తృణీకరించబడిన, ఎన్నిక లేనటువంటి బ్రతుకుల్ని ఘనమైనటువంటి బ్రతుకుగా మార్చాడు మన దేవుడు. బైబిల్లో మీరు గమనించినట్లయితే దావీదే అంటాడు, ఎన్నిక లేనటువంటి వాడిని అంటాడు. ఎన్నిక లేనటువంటి దావీదును ఘనమైనటువంటి రాజుగా దేవుడు నిలబెట్టాడు. అలాగే తృణీకరించబడినటువంటి, మరి ఆమె ముఖం చూడటానికి, ఆమె ఎదురుపడితేనే ఇష్టపడినటువంటి సమాజానికి సమరయ స్త్రీ. ఆమె జీవితం తృణీకరించబడినటువంటి జీవితం, ఎన్నిక లేనటువంటి జీవితం. మరి తృణీకరించబడినటువంటి ఆమెను ఘనమైనటువంటి స్త్రీగా సమరయుల దగ్గర మరి సాక్షిగా నిలబెట్టినటువంటి ప్రభు. ఈ ఉదయం దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా ఒకవేళ మనం కూడా ఎన్నిక లేని వారిగా, బలహీనులుగా, జ్ఞానహీనులుగా, శక్తిహీనులుగా ఉంటే మన దేవుడు ఘనమైన వారిగా, బలమైన వారిగా, శక్తి కలిగినటువంటి వారిగా మన జీవితాన్ని చేయగలిగినటువంటి సమర్థులైనటువంటిది ఇది మొదటి ఒక అనుభవం. 2వ తలంపు ఏంటంటే, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లు అని అంటున్నాడు. పచ్చని చెట్టు ఎండిపోయేటట్టుగా, ఎండిపోయిన చెట్టు మరి పచ్చని చెట్టుగా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. నిజమే, యెషయి మొద్దు ఎండిపోయింది, ఇక లేదు అని అనుకున్నారు. ఇక చెట్టు ఎండిపోయింది కాబట్టి, మొద్దు అయిపోయింది కాబట్టి ఇక లేదు అనుకున్నటువంటి చెట్టును, ఆ చెట్టులో అంటే ఆ మొద్దులో నుండి దేవుడు అంకురాన్ని పుట్టించాడు. అలాగే ఎండిపోయినటువంటి ఎముకల్ని జీవంతో నింపినటువంటి దేవుడు మన జీవితంలో కూడా. దేవుని బిడ్డ, ఒకవేళ మనం అనుకుంటున్నామేమో ఆర్థిక స్థితిని బట్టి, అనారోగ్య స్థితిని బట్టి మన బ్రతుకులు ఎండిపోయిన బ్రతుకులు అనుకుంటున్నామేమో, ఇక నా బ్రతుకు అయిపోయింది,
నా జీవితం అయిపోయింది, నా కుటుంబ స్థితి ఇంకేం బాగాలేదు, ఇంక అయిపోయింది అని చెప్పేసి ఎండిపోయినాయి అని నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో, తల్లడిల్లిపోతున్నావేమో, దేవుడు ఎండినటువంటి జీవితాల్ని ఆయన చిగుర్చగలిగినటువంటి వాడు. ఎండిపోయినటువంటి బ్రతుకుల్ని, ఎండిపోయినటువంటి కుటుంబాల్ని తిరిగి కట్టగలిగినటువంటి దేవుడు నీవు నేను నమ్మినటువంటి దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంచుదాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన్ని అడుగుదాం, మొరపెడదాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మీ నామానికి లెక్కలేనటువంటి కోటాను కోటి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మీ యొక్క బల పరాక్రమ శౌర్య కార్యాలు నా తండ్రి, మీ లేఖనాల్లో అనేక అనుభవాల్ని మీ జ్ఞాపకం చేసుకోగలిగినటువంటి కృప ఇచ్చారు. దేవా, మేము వాటిని విశ్వసించేవారిగా, వాటిని నమ్మి మీ మీద ఆధారపడగలటం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఏ రీతిగా నా తండ్రి ఈ సృష్టిలో ఏ విధమైనటువంటి కార్యాలు చేస్తున్నారో మా బ్రతుకుల్లో కూడా, మా కుటుంబాల్లో కూడా అటు రీతిగా మీ కార్యాలు చేయగలిగినటువంటి దేవుడిని విశ్వసించుటకు సహాయం చేయండి. అయ్యా, ఘనమైనటువంటిది, ఎన్నికలేనటువంటిదిగా, ఎండిపోయినటువంటిది పచ్చగా చేసేటువంటి దేవుడు మీరై ఉన్నారు. దేవా, ఆ రీతిగా నా తండ్రి ఈ ఉదయం ప్రభువా, ఎందరి జీవితాలు అయితే నాయన, ఎందరి కుటుంబాలు అయితే నాయన, ఆర్థిక స్థితిని బట్టి, అనారోగ్య పరిస్థితిని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి నాయన ఎండిపోయినవో, వారి జీవితాలు అయ్యా కుషించిపోయినవని కృంగిపోతున్నారు ప్రభువా, అటు వారిని ఈ ఉదయం మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నారు. వారిని మీరు దర్శించండి, వారి జీవితాలు మీరు లేవనెత్తి ప్రభువా, వారి కుటుంబాన్ని మీరు కట్టిన ఆయన మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, అందరి చేత తృణీకరించబడుతున్నామని, ఎవరు కూడా ఎన్నిక చేయటం లేదని, వెలివేయబడ్డానని, అయ్యా ప్రక్కకు త్రోయబడ్డానని చెప్పేసి దేవా, వారి స్థితిని బట్టి ఆయన తల్లడిల్లిపోతూ కృంగిపోతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థలంలోనైనా ఓడిపోయారో, ఏ స్థలంలోనైనా అవమానపరచబడ్డారో, ఎవరి చేతనైనా నెట్టివేయబడ్డారు నా తండ్రి, అలాంటి వారి పక్షాన నాయన మీ కార్యాలు చేసే దేవుడు. దావీదు అయ్యా, మరి సమరయ స్త్రీ యెఫ్తా అనేటువంటి వారు నాయన, వారి జీవితాలు నా తండ్రి మాకు ఒక ఆదర్శంగా నాయన, వారి బ్రతుకులే మాకు ఒక మార్గదర్శకంగా నా తండ్రి. దేవా, వారి జీవితాలు చేసిన కార్యాలు మా జీవితాల్లో కూడా చేయగలిగినటువంటి దేవుడని విశ్వసించుటకు మీ కృప దయచేయమని ఈ ఉదయం నా తండ్రి అట్టి విశ్వాస, నిరీక్షణ, నమ్మిక అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డలో మీరు కలిగించి మీ కార్యం జరిగించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.